వచ్చే ఫిబ్రవరి నెలలో కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రెవెన్యూ, దేవాదాయ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్ మరియు విద్యుత్ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు బాలాలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న పనులను కలెక్టర్తో కలిసి పరీక్షించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఈ నెల 12వ తేదీలోగా అందాలి అని ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అదేవిధంగా ఇప్పటికే చేపట్టిన పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను ఈ నెల 19వ తేదీలోగా పూర్తి చేయాలి అని దేవాదాయ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వచ్చే నెలలో దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నాడని, ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అని స్పష్టం చేశారు. హెలిపాడ్ ఏర్పాటు చేయాలి అని ఆర్ఎండ్బి ఈఈకి సూచించారు. అదనపు పనుల కొరకు ప్రతిపాదనలు పూర్తయిన పనులకు ఎంబీ రికార్డులను అందజేయాలని సూచించారు. చాలా మంచి వర్క్ చేశారు. ఇది స్టేట్లో ఫస్ట్ టైం అవుతుంది. నేను కూడా అసెంబ్లీలో మాట్లాడిన కూరగాయలు కూడా బీమా సంఘాలకి హాస్టల్స్ కానీ అంటే జనరల్గా సార్ వాళ్ళకి ఇస్తే నీట్గా మెయింటైన్ చేస్తారు. అడుగుతున్నారా మనకు జామ్ అయిపోతుంది, ఇటు వచ్చేటి వెళ్ళిపోతాయి. అది మనం ఈ రోడ్డుకు గ్రావెల్ కొరకు ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్ అయిపోవాలి. అయితే మనము ఫారెస్ట్ టైం తక్కువ ఉంది. 8వ తారీఖు స్టార్ట్ అయింది. 21 క్లోజ్ అయింది. చరిత్ర క్లీన్ చేసినందుకు అవి పెడుతున్నాం. తర్వాత మన ప్యాకెట్ బాగా స్ట్రగుల్ అయ్యారు. అప్పుడు ఆ జాతర అప్పుడు పనులు చూడడం అనేది బాగా అసలు ఇబ్బంది. టాయిలెట్ రీసెర్చ్ చేస్తే అయిపోతుంది. దానికి మీరు ఒకటే అన్న ఫండ్ అయితే ఒక 30 నుంచి 40 లక్షలు అవుతాయి. దాన్ని పర్ఫెక్ట్ చేయాలంటే దాన్ని మీరు